శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. వేళ గురు ఉపదేశ రత్నమాల్లో నిన్న మనము నిద్ర అంటే ఏమిటి, తురీయము అంటే ఏమిటి అన్న అంశాన్ని గురించి చెప్పుకున్నాము. నిద్ర అంటే ఏమీ తెలియనటువంటి ఒక సుఖ అనుభూతి అని, అదే మన నిజస్వరూపంగా గుర్తించినప్పుడు అదే తురీయమని మనకి చెప్పారు. అంటే నిద్ర ముంచుకొచ్చే వరకు ఉన్నాను అనే స్ఫురణ ఇతర ఆలోచన వల్ల ఆ స్ఫురణే ఉంటూ ఇతర ఆలోచనల వల్ల బాధింపబడకుండా సుస్పష్టంగా ఉంటే, మరుపు అనే నిద్ర నిన్ను ఆవరించిందే అని బాధపడవలసిన పని లేకుండా ఉండగలుగుతావు. వెలుగుగా ఉన్నంతసేపు ఉన్నాను అన్న ఎరుక నిన్ను వదలుపెట్టకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇతరములు ఉన్నాయి అనేటువంటి ఆలోచనలు నేను దూరంగా లాక్కెళ్ళిపోకుండా నువ్వు ఉన్నావు అన్న దాని మీద నిలిచి ఉంటావు. అలా ఉన్నప్పుడు ఇక నిద్రలో అయ్యో మర్చిపోయానే, అజ్ఞానం నన్ను ఆవరించిందే అన్న బాధ ఉండదు. నిద్రలో కూడా ఉన్నాననే ఉంటావు, మెలకు వచ్చి వెళ్ళినట్లుగా నిద్ర కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఉన్నాను అన్నటువంటి నీ స్పృహ నీకు నిలిచి ఉంటుంది. దానినే నిద్ర యందు వెలుకులో గుర్తెరిగి ఉంటే నిద్ర యందు కూడా ఆ గుర్తే నీ స్వరూపంగా నువ్వు అనుభవిస్తావు. దాన్ని తురీయము అంటారు అని చెప్పారు మా నిన్న. ఇంకా ఈ రోజు సద్వస్తువుని గురించి చెప్తున్నారు. విచారణ చెయ్యనంత వరకు అహంకారం, అహంత ఉంది అని అనుకుంటాం. ఇది నేనెవరు అన్న విచారణ చేయనంత వరకు ఈ అహంత ఉంది అని అనుకుంటున్నాం కదా. నేను ఎవరైనా ప్రశ్నిస్తేనే కదా ఈ అహంకారం, నేననే అహంకారం తొలుగుతుంది. చెయ్యనంత వరకు అహంత ఉందని అనుకుంటాం. విచారణ చెయ్యగానే ఈ అజ్ఞాన అహంకారం అనే సర్పం లేకుండా పోతుంది. నేనెవరా అని ప్రశ్నించేసరికి నేను నేను అంటూ అహంకారం బొసగొట్టే అహంకార సర్పం లేకుండా పోతుంది ప్రశ్నించేసరికి. విచారణ ఫలితంగా సర్పము అదృష్టమైనప్పుడు అది ఏ మూల వస్తువులలో కలిసిపోయిందో ఆ ఆత్మ అనే రజ్జువు ఒక్కటే నిజమైన వస్తువు అని తెలుస్తుంది. పాము కనిపించింది, పాముని మనం దాన్ని ఎలాగోలా వెళ్ళగొట్టాలని చూసాము. లైట్ వేసి చూస్తే పాము లేకుండా పోయింది. అప్పుడు ఏం మిగిలింది? తాడు మిగిలింది. అలాగే నేనెవరిని అన్న విచారణ చెయ్యనంత వరకు ఈ అహంకారం అనే అజ్ఞాన సర్పం ఉంటుంది. ఎవరా అని విచారణప్పుడు ఆ సర్పం కాస్త లేదు అని తెలుస్తుంది. అప్పుడు దానికి మూలమైన తాడు ఎలాగా తెలియబడుతుందో అలాగా ఆత్మ వస్తువే సత్యమని, అంటే నేను అన్న స్పృహ ఒక్కటే సత్యమని, దానిలో నేను అని లేచే ఒక భావన తలంపే తప్ప అది సత్యం కాదని మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. అది వచ్చినా అది వెళ్ళినా లేనిది అలాగ వచ్చిపోయినట్లు కనపడుతుందే తప్ప అది నిజంగా లేనిదే అని మనకి ఎప్పుడైతే సుస్పష్టమైపోతుందో, ఇప్పటి మన నేను నిజంగా లేనిదే, కాసేపు వచ్చి అలా అలా ఏవో చేస్తున్నట్లు కనపడుతుంది, మళ్ళీ లేకుండా పోతుంది. మరిస్తే అది సత్యం అనిపిస్తుంది, గుర్తెరిగితే అది లేనిదే అలా ఉన్నట్టు కదులుతున్నట్లు కనపడుతుంది అంతే అన్న జ్ఞానం కలుగుతుంది. అప్పటిక దాని ప్రభావాలు మన మీద ఉండవు కదా. ఇప్పుడు మనకి అహంకార ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కడిని చూడండి, ఎవరిని చూసినా సరే నువ్వు అని నిన్ను గురించి ఒక మాట అన్నా, నీ మాటలో ఒక చిన్న లోటు ఏమిటా అని ఎవరైనా ప్రశ్నించినా ఏం లేస్తుంది, బొసగొడుతుంది. నేను అలా అంటూ. ఎప్పుడైతే అది ఇతరులలో మనం చూస్తామో అటువంటిదే మన దగ్గర ఉంది గనక మనం దానికి రియాక్ట్ అవుతాం. మన దగ్గర అది లేదనుకోండి, అవి ఉట్టినే అలా నీడల్లాగా కదులుతున్నాయి అంటే అది విలువ లేనివే అని మనం తీసి పడేస్తాం. ఆ రకంగా
మన దగ్గర ఆ విలువలేని నేను కలిగేసరికి ఇది లేనిదే ఇది లేనిదే అనేటువంటి తాడు పావులాగే ఉంది మరి, కానీ అది పాము కాదు. అలాగే నేను నిజమే అన్నట్లు తిరుగుతోంది, కానీ ఇది నిజం కాదు. అర్థమైందా ఈ విషయం? అయ్యిందమ్మా. ఇది నిజం కాదు, పావులాగే ఉంది అది, కానీ అది పాము కాదు. అలాగే ఈ నేను అనేటువంటి అహంకారం నిజంగానే ఉన్నట్లు చైతన్య నాట్యం చేస్తోంది, కానీ అది నిజం కాదు. ఊరికి అలా కాసేపు వచ్చి తైతక్కలాడిపోతుంది అని నీ అహంకారాన్ని నువ్వు చూసుకుంటే అప్పుడు ఇతరుల అహంకారాల తైతక్కలను చూడగలుగుతావు. అర్థమైందా? ఎక్కడ ఏ శరీరంలో ఏవేవి కదులుతోన్నా అవి అన్నీ కూడా నీడల వంటివే. ప్రతిదీ అహంకారం చేసేటువంటి వాసనాన్వితమైన క్రియలే తప్ప అవి సత్యాలు కావు. అలా ఉన్నట్టుంటాయే గాని ఉండవు అని నా అహంకారాన్ని నేను చూసుకున్నప్పుడు ఇతరుల అహంకారాన్ని కూడా అలాగే చూస్తాను, కాబట్టి వాటికి ఏ విలువ ఉండదు. అప్పుడు ఏమవుతుంది? నిజం స్వరూపమందు నేనున్నానన్న స్పృహయందు నువ్వు నిలిచి ఉండగలుగుతావు. ఈ ఒక్క పాయింట్ యొక్క బోధ అర్థమైతే చాలమ్మా. అవునమ్మా, చాలా బాగుందమ్మా. ఎటువంటి ఇష్ట అయిష్టాలు లేకుండా ఉన్నాను అని సహజంగా ప్రకాశించు ఆత్మనిష్టలో జ్ఞానం వికసించింది. ఇప్పుడు మనకి ఇష్టాలు అయిష్టాలు దేని మీద పెట్టుకుంటావు? వీడు నాకు ఇష్టం, వాడు నాకు ఇష్టం కాదు, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నేను ఎరుగుదును అనేటువంటి ఎవరు పెట్టుకునేవాడు ఎవడున్నాడో వాడు తాటిలో తోచే పాము లాంటి వాడే అని తెలిసిన తర్వాత అది పాములాగా ఎన్ని వంకరలు తిరిగి ఉన్నా దాన్ని మనం పాము అని అనుకోం కదా తెలిసాక. అలాగే ఈ అహంకారం ఎన్ని విన్యాసాలు చేస్తూ ఉన్నా దాన్ని అస్సలు తృణప్రాయంగా చూస్తాం. నీ అహంకారం నువ్వు తృణప్రాయంగా చూడగలిగినప్పుడు ఇతరుల అహంకారాలు ఎన్ని వికృత శ్రేష్టలు చేస్తున్న దానిని కూడా నువ్వు తృణప్రాయంగానే చూడగలుగుతావు. ఎప్పుడు? నేనున్నానన్న స్పృహని నువ్వు మర్చిపోకపోతే. ఇప్పుడు ఎటువంటి భేదాలు గోచరించక మహా ఆనందమే సద్వస్తువే నిలుస్తుంది. ఎందుకంటే నీ స్వరూపం యొక్క జ్ఞానం నీకు వికసించింది. ఆ మసక చీకట్లో తాటిలో పాము కనిపించింది, మనం భయపడ్డాం. అప్పుడు లైట్ తెచ్చి వేసేసరికి తెలిసిపోయింది. అలాగే నీ ఆత్మస్వరూప జ్ఞానం ఉన్నానన్న స్పృహే నా స్వరూపం అన్న జ్ఞానం నీలో వికసించడం చేత దాని అందే ప్రతిఫలిస్తున్న నేనిది అనేటువంటి అహంకారం యొక్క అహంకారం యొక్క మిథ్యాత్వం మనం గుర్తిస్తాం. గుర్తించినప్పుడు అది పావులా కనపడినా మనం భయపడినట్లు ఈ నేను అన్నది వచ్చి వెళ్ళినా అది ఎన్ని విన్యాసాలు చేసినా దాని పట్ల మనకి ఏ లక్ష్యము ఉండదు. వస్తువు చక్కగా ప్రతిపాదించి అనుభవానికి ఇస్తున్నారు ఇక్కడ. ఇక సర్వత్రా సర్వదా అనాది అయి ఉన్న ఒకే ఒక ఆత్మ వస్తువు అఖండంగా వెలుగుతోంది. సర్వే సర్వత్రా అనాదిగా ఆది అంతాలు లేనిదై ఉన్న ఒకే ఒక సద్వస్తువ పరమాత్మ వస్తువ. అది అఖండంగా సదా 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 ప్రకాశిస్తూనే ఉంది ఉన్నానన్న స్ఫురణతో. కాబట్టి ఎక్కడ ఎప్పుడు అనే దేశకాలాలు ఆత్మకి భిన్నములుగా కేవలం కల్పనలే కదా. అంతా అదే అయి ఉండగా ఇక్కడుంది అక్కడ లేదు, అక్కడుంది ఇక్కడ లేదు, అప్పుడయ్యింది ఇప్పుడు అవ్వలేదు అన్నది ఉండవు కదా. దేశాలు కాలాలు ఉండవు కదా. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ఉన్నది అన్న స్పృహలోనే ఉన్నట్టు తోచాలి. అవునా? ఇప్పుడు 4-5 ఏళ్ల క్రితం ఏదో జరిగింది, అది ఎవరికి తెలుస్తోంది? ఉన్నాను అన్న స్పృహకే కదా. అప్పుడైనా ఇప్పుడైనా రేపిల్లా అవుతుంది అన్నది మనకి తోస్తోంది. ఎప్పుడు అక్కడ కూడా ఉన్నాను అన్న స్పృహ ఉంటేనే కదా తోస్తోంది. ఆ స్పృహ లేకపోతే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడ ఎలా ఉండగలవు? కాబట్టి
ఇప్పుడు ఆ సద్వస్తువు సదా అనాది అయి ప్రకాశిస్తోంది అన్న సత్య జ్ఞానం, నీ స్వరూప జ్ఞానం ఎక్కడికో వెళ్ళక్కర్లేదమ్మా. ఎక్కడికి వెళ్తే మాత్రం అక్కడల్లా అక్కడ ఉన్నవన్నీ కూడా నీకు తెలియాలంటే నువ్వు ఉండాలి. అయితే ఆ ఉన్న వాటి మీద మనకున్నటువంటి ఇంట్రెస్ట్లు, ప్రత్యేక ఇష్టాలు అవి వేరే సంగతి. ఎందుకు అంటే ఆ ఉన్నదానికి తగిలించుకున్నటువంటి వాసనలు. అన్ని వాసనలు తగిలించుకొని ఆ వాసనలకు అనుగుణమైన వికృత చేష్టలు చేస్తూ ఉంటేనేగా నువ్వు ఉంటేనేగా. ఎవరైనా నేను లేకుండా అదుంది ఇదుంది అప్పుడుంది ఇప్పుడుంది అన్న మాట మాట్లాడతారా? మాట్లాడరు. కానీ ఆ నేను ఉన్నానన్న స్పృహని వదిలేసి అది ఉంది ఇది ఉంది వాళ్ళలాగా వీళ్ళు అల్లాగా అంటూ మాట్లాడే మాటలు, ఆ వ్యవహారాలే సత్యం అనుకోవడమే భ్రాంతి. ఎప్పుడైతే నిలిచి ఇది ఎవరికి అని ప్రశ్నిస్తే నాకు అని జవాబు వస్తే, నేనెవరా అని చూస్తే ఒక స్పృహ, ఒక తెలివి, ఒక ప్రకాశం నిర్వికారంగా ఉన్నది అన్న సంగతి తెలుస్తుంది. కాబట్టి ఇదే సద్వస్తువు యొక్క నిజమైనటువంటి ఎరుక. ఈ 3 పాయింట్లు చెప్పారు. ఈ 3 పాయింట్లను ఒక్కసారి మనం చూసుకోగలిగితే, ఎప్పుడు ఏదైనా ఉన్నాను కదా, ఏదైనా ఉంటేనే కదా, ఎన్ని ఉన్నా ఎలాగ ఉన్నా నేనున్నానన్న ఎరుకలోనే కదా. ఎరుకనైనా నేను నిజమా, దానిలో తెలియబడేటువంటి అనేక ఉన్నట్లు కనిపిస్తున్న కళ్ళబొల్లి వ్యవహారాలు నిజమా అని చూస్తే అవన్నీ కాసేపు ఉంటాయి, పోతాయి, అవి రకరకాలుగా మారిపోతాయి, కానీ నువ్వు అలాగే ఉంటావు. కాబట్టి ఉన్నాను అన్న ఎరుక ఎంత గొప్పదో, అదే పరమాత్మ స్థితి, అదే ఆత్మ వస్తువ. అది ఆత్మని విడిచి ఏది ఎప్పుడు ఎక్కడా లేదు. ఆ ఆత్మ అంటే ఉన్నాను అన్న స్పృహే. ఈ స్పృహ లేకపోతే ఎవ్వరూ కూడా అల్లాగా ఇల్లాగా అప్పుడు ఇప్పుడు ఏనాడో ఇలా అయింది, ఆనాడు ఇలా అయింది, ఇప్పుడు ఇలా అవుతుంది, రేపు అల్లా చేయాలి అన్నవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయని ప్రశ్నించరు. ఎప్పుడు తెలియబడుతున్నాయి, ఎప్పుడు ఈ ఆలోచనలు కలుగుతున్నాయి, ఎప్పుడు ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయని ఆలోచించరు. ఏమంటే అయిపోయింది, ఎలా అయిపోయింది, అలా ఏదేదో అసలు ఆ సంఘటనలే ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయంటే ఏమీ లేని వాటిలాగా, నీడల్లాగా కనపడుతున్నాయి. దాని పట్ల మనం ఎక్కువ శక్తినిస్తున్నాం, ఎంతో విలువని నిజమన్నట్టు అనిపిస్తున్నాం. కానీ అవి ఎప్పుడూ నేను అన్న స్పృహలో అంటే అనుకుంటే కనిపిస్తున్నాయి, కానీ అనకుండా అనుకోకపోయినా ఉన్నది నేను. కాబట్టి నన్ను విడిచి ఏమీ లేవు, నేనే అఖండ సచ్చిదానంద పరబ్రహ్మమును అన్న దివ్య అనుభవ స్థితి ఏదైతే ఉందో అది వదిలిపెట్టకుండా సత్సంగం చేసుకుంటున్నాం కాబట్టి, వింటున్నాం కాబట్టి సద్వస్తు మళ్ళీ ఇంకోసారి వినండిరా, మీకు కూడా అదృష్టం స్థిరపడుతుంది. సద్వస్తు యొక్క వివరణ. విచారణ చేయనంత వరకు ఈ అహంకారం ఉంది అని మనం అనుకుంటాం. ఇప్పుడు మనకు అహంకారం ఉంది కదా, ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది? నేనెవరు అని ప్రశ్నించనంత వరకు అహంకారం ఉంటుంది. ఎవరా అని విచారణ చేస్తే ఈ అజ్ఞానం అనే అహంకార సర్పం లేకుండా పోతుంది. దీన్ని అహంకార సర్పము అంటున్నారు. ఎందుకంటే నేను 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 ఇలాగా నేను అలాగంటూ బొసలు కొడుతూ ఉంటుంది దాని అహంకారానికి, దాని ఇష్టానికి, దాని ప్రవర్తనకి. ఎవ్వరు అని అడ్డు చెప్పినా అని అడ్డు చెప్పినా సరే అది కస్సులు లెగుస్తూ ఉంటుంది. దాన్ని ఎలా సవరించుకోవాలి, ఎలా సమర్థించుకోవాలి, దానికి కారణాలు ఏమిటి అని లక్ష్య చెబుతూ ఉంటుంది. అందుచేత దీన్ని అహంకార సర్పము అన్నారు. ఈ అజ్ఞానం అహంకారం అనే సర్పము ఎప్పుడుంది? ఇది విచారణ చెయ్యనంత వరకును, నేనెవరిని అని విచారణ చెయ్యనంత వరకు ఈ అజ్ఞానం అనే అహంకార సర్పము లేకుండా, చేసినప్పటికీ అహంకార సర్పం లేకుండా పోతుంది. అంటే ఏమైందనమాట? విచారణ చేసిన ఫలితంగా ఈ అహంకార సర్పము అదృశ్యమైపోయింది. అది ఏ మూల వస్తువులో నుంచి వచ్చిందో
దేనిలో కలిసిపోయిందో ఆ ఆత్మ అనే రజ్జువు ఒక్కటే నిజమని మనకి అర్థమవుతుంది. అసలు ఈ పాము ఎప్పుడు కనిపించింది? పాము ఎప్పుడు కనిపించింది అంటే విచారణ చేయకుండా ఉన్నంత వరకు కూడా ఈ అహంకారం అనే సర్పం పిలిచి ఉంటుంది, పోతుంది. అలాగే నేనెవరు అని ప్రశ్నించకుండా ఉన్నంత వరకు ఈ నేను అనే అహం భావన విర్రవీగుతూనే ఉంటుంది. ప్రశ్నిస్తే అది లేకుండా పోతుంది. అలాగే మనం లైట్ వేసి చూడనంత వరకు తాడిలో తోచిన పాము భయపడుతూనే ఉంటుంది. ఎప్పుడు లైట్ వేసి చూసామో అప్పుడు అది పాము లేదు, ఉన్నది తాడే అని తెలుస్తుంది. అలాగే నేనని అహంకరించే అహంకారం అనేటువంటి సర్పము నేనెవరా అనేటువంటి విచారణ లైట్ తో చూస్తే అది లేనిదే అని తేలిపోయింది. ఇప్పుడు మన అహంకారము లేనిదే అని మనకు అనుభవానికి తేలాలి అంటే ఈ నేనెవరు అని మనం ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే అక్కడ ఏమీ లేకుండా పోతుందని మనకే తెలుస్తోంది కదా. అంటే ఓహో ఇది లేనిదేనన్న మాట చూస్తే ఉండదు, చూడకపోతే సత్యం అనిపించినట్లు వ్యవహారం చేస్తుంది. అవునా? ఇది మిథ్య. ఒక్క చూపుతో ఎవరు అని ప్రశ్నించేసరికి పోయేటువంటి ఈ కల్లబొల్లి దొంగ మరి అది సత్యము శాశ్వతము అని అనుకోవడం అజ్ఞానం కదా. అందుచేత విచారణ లేనంత వరకు ఇది సత్యంగా బొసిపెడుతూనే ఉంటుంది. ఎప్పుడు విచారణ చేస్తామో ఈ అహంకార సర్పం అదృశ్యమైపోతుంది. అప్పుడు దేనివల్ల అంటే తాడు ఉండడం వల్ల పాము కనిపించినట్లు నేనున్నాను అన్న స్పృహలోనే నేను అనేటువంటి ఒక భావన లేచిందనమాట. ఇదెవరు అని ప్రశ్నించేసరికి అది లేనిదే అయిపోతుంది. ఇప్పుడు అంత తేలికగా మనం ఈ అహంకారాన్ని పోగొట్టుకోవచ్చు. ఎటువంటి ఇష్టాలు అయిష్టాలు లేకుండా ఉన్నాను అని సహజంగా ప్రకాశించు. నువ్వు ఏదైనా జరగని, అలాగైనా జరగని, ఇష్టం అయిష్టం అన్న భావన పెట్టుకోకుండా నేనున్నానన్న స్పృహతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆత్మజ్ఞాన నిష్టలో ఈ సత్యజ్ఞానం వికసించడం చేత ఇక ఎటువంటి భేదాలు లేకుండా గోచరించే మహదానందమే సద్వస్తువుగా ఉంటుంది. అర్థమవుతుందమ్మా? నేనున్నానన్న స్పృహని వదలకుండా ఉన్నంతసేపు నా వల్ల ఉన్నట్టు తోచే అహంకార మమకారాలనేటువంటి భావాలన్నీ ఉట్టి తాటిలోని పాము వంటివే. నేను ఉన్నాను, ఏది జరిగినా ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా ఉన్నాను అన్న స్పృహలోనే జరగాలి. లేక చెప్పుకున్నట్లు ఏదో 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ఏదో జరిగినా అప్పుడు కూడా నేనున్నాను గనుకనే, ఇప్పుడు ఏవో జరుగుతున్నా నేనున్నాను గనుకనే, రేపు ఏవో జరుగుతాయి అట అప్పుడు కూడా నేనుంటేనే. అవునా? నేను అన్నది ఆధారంగా నేను ఉన్నాను అన్న స్పృహ ఆధారంగా లేకపోతే మరి అది ఉంది ఇది ఉంది అని ఉన్నట్లు తోచేటువంటి ఈ వస్తు జ్ఞానం, రూపజ్ఞానం, దృశ్య జ్ఞానం ఉండగలదా? లేదు కదా. ఎప్పుడైనా నువ్వుంటేనే. నీకు ఏదన్నా పలానా తెలుసా అమ్మా అని అడిగామనుకోండి, నేను లేనత్తయ్యానో లేనక్కయ్యానో అంటాం. అంటే లేకపోతే తెలియదుగా. తెలియాలంటే ఉండాలి. అంటే ఏంటి? ఎలా తెలుస్తుంది? నువ్వు తెలివై వెలుగువై జ్ఞానమై ఉన్నావు గనక తెలివిలో తెలియబడాలి. ఏది మనకి ఉంది అని లేదని అలాగని ఇలాగని తెలియబడుతోన్నా అక్కడ తెలివి స్వరూపమైన నీవు ఉంటేనే. నువ్వు లేకపోతే ఉన్నట్టు తోచేది ఏదీ లేదు. ఇప్పుడు అర్థమైంది కదమ్మా? ఉన్నట్టు తోచేవన్నీ సత్యాలనుకుని నేను ఉండడం వల్ల ఇవన్నీ ఉంటుంటే అవి ఉండడం వల్ల నేనున్నానని, నాకు అవి లేకపోతే ఉండలేనని, ఇవి లేకపోతే ఉండలేనని, వాళ్ళేదో నన్నన్నారని, వీళ్ళేదో నాకు ఇది చేశారని, వాళ్ళు వీళ్ళు ఎవళ్ళో ఏదో ఉందని ఆ భ్రమలో పడి అహంకార సర్పం తిప్పేస్తుంది మాయ. ఎవరికేం ప్రశ్నిస్తే
ఎంత పెద్ద మాయ నాకు అంటుంది. ఏయ్ నువ్వెవరు అనేసరికి లేకుండా పోతుంది. చూడండి, ఇంత తేలికగా ఎవరైనా ఏ శాస్త్రంలో ఏ గురువైనా చెప్పారా? ఒక్క రమణ తప్ప ఎవ్వరు చెప్పలేదమ్మా. ఒకటి చెప్పినా దాన్ని గ్రహించేటంత జ్ఞానం మనకి లేదు. ఎందుకంటే ఆ విషయ జ్ఞానం అన్నిటినీ తెలుసుకునే నువ్వెవరా అని ప్రశ్నిస్తే స్వరూప జ్ఞానం అతి స్పష్టంగా స్థూలంగా నిలబడిపోతుంది. దానికి ఏ వికారాలు లేవు. ఆత్మభానుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. నేను అన్న ప్రకాశం అద్భుతంగా ప్రకాశిస్తూనే ఉంది. దాని సన్నిధానంలో ఒక భావన అనేటువంటి సర్పం, అహంకార సర్పం లేచి తన్ను మరచి తనువు తానని తలచి ఎన్నో జన్మలెత్తి ఏ పుణ్యవశాను ఎవరివయ్యా నువ్వు అని ఎవరైనా ప్రశ్నిస్తే అవును నేను ఎవరినా నన్ను నేను ప్రశ్నించుకుంటే ఇంత వెర్రి వెంగళప్ప లేనివాడైపోతున్నాడు. ఏకాత్మ పంచకం చాలమ్మా, ఒక్క ఏకాత్మ పంచకం చాలు. అందుచేత సర్వత్రా సర్వదా అనాది అయి ఉన్న ఒకే ఒక సద్వస్తువు అఖండంగా వెలుగుతోంది. అదేదో దీపాలు వెలుగుతున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి, మా ఊళ్ళో శివరాత్రికి వెలిగించిన దీపాల్లాగా, దీపావళికి వెలిగించిన దీపాల్లాగా అవి కాదు. అవన్నీ వెలుగుతున్నాయని ఏ తెలివిలో తెలియబడుతున్నాయో అది ఇక్కడ చెప్తున్నారు. సహస్రకోటి దీపాలు వెలిగించారమ్మా. అన్ని దీపాలని రెండు ఈ కళ్ళల్లోనున్న చూపు ఒక్కటే కదా చూస్తుంది. ఒక్క చూపులో సహస్రకోటి దీపాలను చూపించగలుగుతుంది. అవునా? చూపు ఒక్కటే కదా. ఆ చూపు దేనిది? నాది. మరి నేను అనంత దీపాలనై ఉన్నాను. అన్నిటినీ ప్రకాశింపచేసే ప్రజ్ఞాస్వరూపమై ఉన్నాను. నేనున్నాను అన్న స్పృహతో సదా ఉన్నవారికి తన ప్రతిదీ తన వల్ల ఉన్నట్లు తెలియబడే ఒక నీడ వంటి దృశ్యమే. ఏమనంటే భావనే. ఈ భావాలను అల్లకల్లోల పరుస్తుంటే, భయపెడుతుంటే, బాధ పెడుతుంటే ఎవరికి అని ప్రశ్నించుకో. ఎవరు బాధపడుతున్నామన్నారు? వారు అసలు లేనే లేదు, కేవలం భావనే. నీవు అఖండ ప్రకాశమై ఉన్నావు గనకనే ఈ బాధపడేవాడు, బాధింపబడేది, ఆ బాధ మూడు ఉన్నాయనిపిస్తుంది. దేనికి తెలుస్తోంది? ఉన్నానన్న స్పృహకి. ఆ ఉన్నానన్న ఆ తెలివికి ఏదీ లేదు. తనకి తానుగా అనాదే ప్రకాశిస్తోంది. కాబట్టి సర్వే సర్వత్రా అనాది అయి ఉన్న ఒకే ఒక ఆత్మ వస్తువు అఖండంగా వెలుగుతోంది. కాబట్టి ఎచ్చట ఎప్పుడు అనే దేశ కాలాలు ఆత్మకి భిన్నములుగా కేవలం కల్పనలే కదా. ఎక్కడైనా ఎప్పుడైనా ఆ పరమాత్మ వస్తు ప్రకాశంలోనే కదా ఉన్నట్టు తోచాలి. ఇప్పుడైనా ఇక్కడైనా ఎవరికి తోస్తోంది? పరమాత్మ స్వరూపమైన ఆ స్పృహకే, ఆ తెలివికే తోస్తోంది. ఆ తెలివి లేకుండా, ఉన్నానన్న ఆ ఎరుక లేకుండా ఏది ఉండలేదు. ఇవన్నీ ఉన్నట్టు తోచేవే తప్ప ఉండేవి కాదని మన జీవితంలో జరిగిన సంఘటనలే చెప్తున్నాయి. కానీ అవి అన్నీ వచ్చి పోతున్నా, ఏమీ లేకపోయినా ఉన్నానన్న నేను శాశ్వతంగా ఉన్నాను. అదే పరమాత్మ, అదే నా స్వరూపము, అదే సద్వస్తువ. మనల్ని ఎంత కనుణ్ణి చేసి పెట్టారో చూడండి. ఎంత అల్పుడమై దేహాన్ని పట్టుకుని ఇది అది వాళ్ళు వీళ్ళు నాకు ఇలాగా ఫలానా వాళ్ళ అమ్మాయిని, ఫలానా వాళ్ళ అబ్బాయిని, వీళ్ళ కొడుకుని, వీళ్ళ కోడని, వీళ్ళు నా పిల్లలు, నా జల్లలు, నాది నాది అనుకుంటూ విర్రవీగే అహంకార సర్పము, ఈ మిథ్యాహము ఏదా అని చూస్తే ఇది కేవలము కల్పన మాత్రమే, భావన మాత్రమే. అది కూడా నా నిజస్వరూప ప్రకాశ స్వరూపమైన తెలివిలో కొద్దిసేపు ప్రకాశించి ఉన్నట్టు తోచి తర్వాత లేకుండా పోతుంది. తెలిసిపోయింది అహంకారం యొక్క బండారం బట్టబయలవ్వాలి. అప్పుడు అంటారన్నమాట అచల గురువులు, ఉత్త బట్టబయలు ఏమీ లేదు అని. ఉత్త బట్టబయలు ఏమీ లేదు. స్వప్నే ప్రతీమానైన
రూపాణి యథాతథ. కలలో తోసిన శరీరాలు అలాగే ఇప్పుడు తోస్తున్న శరీరాలు కూడా అంతే. అయం వ్యర్థం బాహ్యకోపి నా భవతి. ఇదంతా ఉత్త స్వప్నమే. అసలు ఇది పుట్టాలేదు, చావాలేదు, పెరగాలేదు. అలా నా నిజస్వరూపపు ఎరుకలో నన్ను నేను మరిచిన కారణంగా ఇవన్నీ కలిగి తొలుగుతున్నాయని, యుగాలు జగాలు ఉన్నాయని, అవన్నీ సత్యాలని, ఆ సత్యాలని బోధించిన ఎంతమందో దేవుళ్ళని, దేవతలని ఇప్పుడు నువ్వు ఉంటే అంటున్నావు. ఇప్పుడు నువ్వు లేకపోతే అప్పుడెప్పుడో జరిగినవి ఉన్నాయని అనుకునేవి నువ్వు ఎరుగుదువా? అవన్నీ శాస్త్రాలలో ఉండవచ్చుగాక. శాస్త్రాలలో ఉన్నవైనా నేను ఉంటేనే తెలియబడి ఉండాలి. 7 భువనాలైన ఈవేళ బ్రహ్మ విద్యలో చెప్పినట్లు ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7 ఉన్నాయి. అవి ఇట్టివిట్టివే అని చెబుతూ ఉంటే నువ్వు ఉన్నావు గనకనే గ్రహించగలగడం జరుగుతోంది. అప్పుడైనా నువ్వు లేకపోతే లేదుగా. కాబట్టి స్వరస్వరూపమైన నువ్వు లేకపోతే ఏదీ లేదు. నువ్వు లేకపోవడం అన్నది లేదు. అట్టి నువ్వు పరమాత్మ స్వరూపానివి అని సద్వస్తువే నీ స్వరూపంగా అతి అవలీలుగా మనకి అనుభవానికి ఇచ్చారు భగవాన్ రమణ సద్గురులు. ఇక మరి కర్తృత్వ భావ రాహిత్యము బాగా ఈ విషయాన్ని కూడా పట్టేసుకుని ఉంది మనకి. ఇది కూడా వివరణగా విందాం. ఇది కొంచెం పెద్దదిగా కూడా ఉంది. నేను కర్మలు చేస్తున్నాను, నేను ఈ పనులు చేస్తున్నాను, నేను ఆ పనులు చేస్తున్నాను, నేను ఇది చేస్తాను, నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను అంటూ నేను కర్మలు చేస్తున్నాను అనే కర్త నేనైతే నేను ఇలా చేసా, అలా చేసా, అప్పుడు చేసా, ఇప్పుడు చేసా, ఇలా చేస్తా, అలా చేస్తా అనేటువంటి కర్తృత్వ భావముతో ఉన్నటువంటి ఈ కర్తృత్వ భావం పోయిన వారికి మాత్రమే హృదయంలో సుఖం తెలుస్తుంది. నేను ఇలాగల్లాగా అనేటువంటి అనేక భావాలు అడ్డొస్తుంటే హృదయంలో ఏ భావము లేని ఆ ప్రజ్ఞ ప్రకాశిస్తుంటే ఆ ప్రజ్ఞను నేనిది నేనది అల్లాగనేటువంటి భావాలని కప్పివేస్తూ ఉండగా ఆ ప్రజ్ఞ వల్లే ఇవన్నీ ఉండగలుగుతున్నా ఆ ప్రజ్ఞ మరుగైనట్లు ఈ ఉన్నవి నేను చేసినవి నా గొప్పలే నిజమైనట్లు మనం ఇంతకాలం అనుకుంటున్నాం. గొప్పలే కాదు, తిప్పలు కూడా. అన్ని ఎన్ని తిప్పలు? 99 తిప్పలు ఒక గొప్పను. ఆ 99 తిప్పల్ని పక్కనెట్టి ఒక్క గొప్పట్టుకు ఊరేగుతూ ఉంటాం మనం. అది అహంకారం యొక్క విద్యా అహంకారం యొక్క భ్రమ. తను తాను హైలైట్ చేసుకోవాలి అనేటువంటి కాంక్ష. ఎవరికి దీన్ని ప్రశ్నించినంత వరకు దీని ఊరేగింపులు, దీని అహంకారాలు, దీని ఏడుపులు, దీని తైతక్కలు ఇలాగే ఉంటాయి. ఎప్పుడైతే నేనా చేశాను, అసలు నేనెవరు, ఎలా చేయడం జరిగింది అని ప్రశ్నించకపోతే ఈ కర్తృత్వ భావన నశించదు. అది నశించినంత సేపు ఈ నేను అనే అహంకార భావానికి ఆధారమైన నిజస్వరూపమైన ఆత్మ ప్రకాశించదు. ఎప్పుడైతే హృదయంలో నేను కర్తని, నేను ఇలాగా అనేటువంటి భావం ఎవరికి పోతుందో వారికి మాత్రమే ఆత్మసుఖం, శాంతి అనుభవానికి వస్తుంది. కర్తృత్వ అహంకారం ఒక విషబీజం అని తెలుసుకోండి. నేను చేస్తున్నా, నేను చేసా, నేను ఉన్నా, నేను అలాగా ఎంత నాభి దగ్గర నుంచి లాక్కుని వస్తుందమ్మా. నేను కాదండి, గుడ్డెల్లో నుంచి లోపల నుంచి అక్కడి నుంచి లేసిగా లేసి వస్తుందంటే తోక తొక్కిన తాచులాగా లేసి వస్తుంది నేను. ఈ అహంకారం విషబీజం. అదే అన్ని దుఃఖాలకి కారణం. కాబట్టి ఈ అనాదిగా నాటుకుపోయిన ఈ అహంకారం అనే విష సర్పాన్ని మాటి మాటికి నువ్వెవరు 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 అని ప్రశ్నించు. నువ్వంటే ఎవరికి మటుకు వాళ్ళు నేనెవరు అని ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే నెమ్మది దాని బొసలన్నీ అణిగిపోయి ఆఖరికి ఏమీ లేకుండా ఇది ఉట్టి మిథ్యే కాబట్టి ఇది మాయమైపోతుంది. నీ నిజస్వరూపం నీకు అనుభవపూర్వకంగా అందుతుంది. ఇటువంటి అహంకార కర్తృత్వ అహంకారమే ఒక విషబీజము.
అది ఇక మాయా జగత్ రూపాన్ని ధరించి నిన్ను విజృంభింప చేస్తుంది. అదే అన్ని దుఃఖాలకి కారణం. నేను అని లేచిన తర్వాతే నేనని దీన్ని పట్టుకుని ఇన్ని వికారాలు కలుగుతున్నాయి కదా. అందుచేత ఇదే మిథ్యా, నేను ఇదెవరా అని మాటికి ప్రశ్నించగానే అది తొలగిపోతుంది. కాబట్టి నీ స్వరూపంలో ప్రతి క్షణము ఉన్నానన్న స్పృహతో ఉండడం గనక ప్రయత్నం చేసిన వారికి ఈ అహంకారం అనే విష సర్పము పూర్తిగా నశించిపోతుంది. సంకల్పాల ఫలితమే తీరని కష్టాలు. అది ఇది అలాగా ఇలాగా అని అనేక సంకల్పాలు చేసుకుంటే తీరని కష్టాలు వస్తూనే ఉంటాయి. సంకల్పాల వల్ల ప్రేరేపింపబడి కర్మలు చేయడం కంటే సంకల్పాల వల్ల ప్రేరేపింపబడే సగం పనులు మనం చేస్తుంటాం. నేను ఇలా చెయ్యాలి, మరి చెయ్యకపోతే ఎలాగా, అలా చెయ్యాలి, అలాగే చేస్తాను, వాళ్ళు ఎవరో ఎలాగో చేస్తే చేసేరులే, నాకు ఇలాగే ఇష్టం అంటూ తన ఇష్టాలను పెట్టుకుని దానికి అనుగుణంగా ఇలా చేసా అలా చేసాను సంకల్పాలు పెట్టుకుని వాటి చేత ప్రేరేపింపబడి కర్మలు చేయడం కంటే భగవత్ కృప మనలని ఎలా ఆడిస్తోందో ఆ ప్రకారమే దానికి మనస్ఫూర్తిగా లొంగిపోవడమే దైవం యొక్క పూజ. ఎంత గొప్ప భావం చెప్పారో చూడండి. సంకల్పాల వల్ల వాసనల వల్ల ప్రేరేపింపబడి నేను ఇలాగ, ఇంకా అహంకారానికి ఎంత బలమో చూడండి. నేను అలాగా ఇలా చేస్తా అలా చేస్తా అనుకుని వీగి కర్మలు చేయడం కంటే భగవంతుని కృప ఇలా మన చేత ఆడిస్తోంది. ఒక మహాశక్తి యొక్క ఆధీనంలో ఈ క్రియలన్నీ జరుగుతున్నాయి. ఆ ప్రకారమే దానికి మనస్ఫూర్తిగా ఈశ్వర అని లొంగిపోవడమే దైవ పూజ. ఈ పూజ మానేసి ఆ పూజ ఈ పూజలు చేస్తాం. సహస్రార్చనలు, ఇంకా రేపు దేవీ నవరాత్రులు వస్తే అంతూ పంతూ ఉండదు. మంచిదే, అవన్నీ కూడా చేసి రాగా ఒకనాటికి సద్గురువు దొరికి నీ సద్వస్తువు నీకు అందేలాగున ఉపయోగపడే మెట్లు అవన్నీ. కానీ సత్య విషయం తెలిసిన తరువాత ఈ నిజమైన పూజను వదిలేసి అబద్ధమైన పూజలే నిజం అనుకోకండి. నిజమైన పూజ అందనంత వరకు ఆ పూజలు చేయాల్సిందే. ఆ పూజలు చేసిన ఫలితంగానే నిజమైన పూజ అందుతుంది. ఈ పూజ అందిన తరువాత దీనికి జారనివ్వకూడదు. ఏమిటా పూజ? భగవంతుని అపారమైన కృప మనల్ని ఎలా ఆడిస్తుందో ఆ ప్రకారమే దానికి మనస్ఫూర్తిగా లొంగిపోవడమే. నేను కాదు, నాది కాదు, ఒక మహాశక్తి ఆధీనంలో నేను మేల్కొల్పబడి ఈ దేహంతో కదిలి మెదిలి ఆ కరెంటు లేకపోతే ఆ పరికరం పనిచేయలేనట్లు ఆ మహాశక్తి అనవరతము నన్ను అంటి పెట్టుకొని ఉండి నా చేత ఈ పనులన్నీ చేయిస్తోంది. నేను కాదు, నాది కాదు అని దానికి మనస్ఫూర్తిగా లొంగిపోవడమే నిజమైన దైవ పూజ. ఒక్క క్షణం కూడా ఈ పూజ వదలడానికి లేదు. ఆ పూజ అంటే ఏదో పొద్దున్న బిడ్డ స్నానం చేసేసి ఇలా 4 పూలు ఎట్టి చేతితోటి ఇలా ఊపేసి ఇలా చేసేస్తాం. అది పూజ అయిపోయిందమ్మా. నోవులు అయిపోయాయి, వ్రతాలు అయిపోయాయి. అవి పూజలు కావు. పూజ అనబడతాయి గాని అవి పూజలు కావు. అయితే ఏది పూజ అంటే అసలు నువ్వు చేస్తుంది పూజ కాదమ్మాయి అన్నాను అనుకోండి, కోపాలు వస్తాయి కదా. నేను చేసిన పూజ కాకపోతే ఇంకేంటంటే పూజ, అందరూ ఇదేగా పూజ చేస్తారు, నేను అదే పూజ చేస్తున్నాను, మీరు కాదంటారేమిటి అంటే, ఇదిగో ఈ బోధ చెప్పే గురువు వస్తాడు, ఇది పూజ. నువ్వా పూజ చేస్తున్నావు? నువ్వా గుడికి వెళ్తున్నావు? నీ చేత ఒక మహాశక్తి ఆ పనులు చేయిస్తోంది. ఆ శక్తికి శరణాగతి పొంది ఉండడమే పూజ. ముందు ఆ పూజ చేయి, తర్వాత ఈ పూజలు ఇదిలో ఎలా ఉండాలంటే దీని ప్రారంధాన్ని బట్టి జరుగుతాయి అని చెప్పే గురువు వస్తాడు. గురువుగా భావించకపోతే నీ కర్మ దొల్లుతావు. నీ పూజల్లో, నీ భక్తుల్లో, నీ దాన ధర్మాల్లో, నీ గొప్ప పంచితనాలు దొర్లు, అదంతా మాయ అని అతడు ఎరిగే ఉంటాడు. అందుచేత నిజమైన దైవ పూజకి సరి అయిన పద్ధతి ఏమిటి అంటే
ఒక మహాశక్తి ఆధీనంలో ఆ శక్తి ఆడిస్తుంటే, కదిలిస్తుంటే ఈ పనులన్నీ జరుగుతున్నాయి తప్ప నేను కర్తను కాను, నేను భోక్తను కాను. పరమాత్మ యొక్క మహాశక్తి నడిపిస్తోంది అని సదా ఉండుటే నిజమైన దైవ పూజ. కర్తృత్వం పోవడానికి చక్కటి సులువులు అన్నమాట. ద్రౌపది తన వస్త్రాల పట్టు వదలని తన చేతులను కూడా చివరికి వదిలేసింది. వాడు లాగుతుంటే అంతవరకు గట్టిగా పట్టుకునే ఉంది ద్రౌపది. వస్త్రాలని పట్టు వదలకుండా పట్టుకున్న చేతులను కూడా ఆఖరికి వదిలేసింది. చేతులు రెండింటినీ శిరస్సు మీద జోడించి శరణు శరణు గోపాల, శరణు శరణు గోవింద అని వేడుకుంది. దాని ప్రభావమే ఆమె వస్త్రాలను అపహరించుతున్న దుశ్శాసనాథముడు అలసి మూర్చిల్లిపోయాడు. ఎప్పుడైతే శరణు శరణు పరమాత్మ అని శరణు పొందిందో ఆ శరణు ప్రభావంలా ఈ వస్త్రాలు ఓడవీకే శక్తి లేకుండా పోయి వాడు పడిపోయాడు కింద. అప్పటి వరకు కృష్ణుని అనుగ్రహంతో వస్త్రం పొడుగవుతూ ఆమె మానాన్ని కాపాడింది కదా, కాపాడుతూనే వచ్చింది కదా. అందుచేత ఎవరైనా సరే నేను నాది అన్నంతసేపు ఈ దేహాత్మ భావన, లోక సత్యత్వ భావన పట్టి పీడిస్తూనే ఉంటుంది దుశ్శాసనులాగా. ఎప్పుడైతే నేను కాదు, నాది కాదని, ఈశ్వర నువ్వేనని నువ్వు నీ చేతులు పైకెత్తేస్తావో, నీ అహంకారాన్ని వదిలేస్తావో, అప్పుడు అపారమైన భగవత్ శక్తి నీకు శరణగా ఉంది అన్నటువంటి దృఢ విశ్వాసం కలుగుతుంది. అప్పుడే ఈ నేను మేనన్న అహంకారము, ఈ జగత్తు అన్నటువంటి నాది అన్నటువంటి మమకారము ఒకటి వేళతో తెగిపడిపోతాయి. ద్రౌపది వలె మన కర్తృత్వాన్ని పూర్తిగా భగవంతునికి వదిలి జీవించమని ఇక్కడ ఈ ఉపమానం చెప్పారు. అంతవరకు పట్టుకునే ఉంది కదా కాపాడుకోవాలని మానాన్ని. అది కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నంతసేపు వాడు పీకుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే పరమాత్మ మీరే, నేను కాదయ్యా, నాది కాదయ్యా అని శరణు చెందిందో వాడికి పీకే శక్తి లేక పడిపోయాడు. చూడండి, ఆ శరణాగతి వల్ల కలిగినటువంటి గొప్ప ఉన్నతి, శరణాగతి పడనంత వరకు పడినటువంటి దుర్గతి ద్రౌపది దగ్గర మనం చూస్తున్నాం. ఏదో సినిమాలో చూసి ద్రౌపది వస్త్రాపహరణం అది ఇది అంటే దానికి మనం అన్వయించుకోవాలి. ఏ ద్రౌపది, నేను దేహాన్ని నాకిది నాకది నేను ఇలా చేసిన అహంకరిస్తున్నంత వరకు పాటలు తప్పవు, అగచాట్లు తప్పవు, దుఃఖం తప్పదు. ఎప్పుడైతే శరణు పరమాత్మ నేను కాదయ్యా, నాది కాదయ్యా, ప్రభో నువ్వే, నీదే, నీ చెయ్యే నెరవేరుగాక అని శరణు పొందావో అప్పుడు నిన్ను బాధించే బంధించే ఈ అజ్ఞాన భావనలన్నీ దుశ్శాసనుడి శక్తి ఎలాగ హీనమైపోయిందో అవి శక్తిహీనాలైపోయి అనంత పరమాత్మ యొక్క దివ్య రక్షణలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఇంతకంటే అభయం మరి ఇంకెవరికైనా ఏదైనా కావాలి అంటే అంతకంటే అభయం లేదు. శిశువు తన తల్లిదండ్రుల మీద విశ్వాసంతో కలత చెందకుండా నిర్భయంగా ఉంటుంది కదా. ఎంత భయం వేసి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ అమ్మనో నాన్ననో గట్టిగా పట్టుకున్నది దాని భయం అంతా పోతుంది. అలాగే మరి వాళ్ళ అమ్మా నాన్న కూడా దాన్ని చంపేస్తారు అన్న భావన దానికి ఉంటుందా? ఎందుకుంటుందో నా తల్లి నా తండ్రి అనేటువంటి విశ్వాసం వల్ల అది నిశ్చింతగా ఉండగలుగుతున్నారు. పరమాత్ముడి యొక్క దివ్య శక్తే నాకు రక్షణగా ఉంది, అతడే నా రక్షకుడు అని ఎవరైతే నమ్మి ఆ పరమాత్మ భావాన్ని గట్టిగా పట్టుకుని ఉంటారో, తల్లిని ఆశ్రయించిన బిడ్డ తన భయాన్ని వదిలి నిర్భయంగా శాంతిగా ఎలా ఉండగలుగుతుందో అలాగా ఉండగలుగుతాము. అలాగే భక్తుడు తనకి విశ్వాసాన్ని ఇచ్చేది ఏది అని తానే నిర్ణయించుకోలేని వాడే ఇక పూర్తిగా దైవానుగ్రహం మీద పూర్తి నమ్మకంతో ఎటువంటి చింతలు లేకుండా భగవంతుని సేవలోనే, సేవ అంటే ఆయన ఏమి సేవించుకున్నట్టు పట్టుకుని ఆశ్రయించి ఉండడంలోనే జీవితాన్ని గడుపుతాడు. భగవంతుని ఆశ్రయించి ఉన్నవాడికి ఏ బాధలు ఉండవు. దానికి ఏమని చెప్పారంటే, ఒకడు నీళ్లలో మొలలోతు నీళ్లలో దిగి మరి వల విసిరాడు. వల విసిరేసరికి
ఆ వల ఎంత లెక్క వెళ్ళిందో అంత లెక్క ఉన్నటువంటి చేపలన్నీ వలలో పడ్డాయి. కొన్ని తెలివైన చేపలు అతడి పాదాల దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. అతడి పాదాలకు దూరంగా ఉన్న చేపలని వలలో పడ్డాయి. అతడి పాదాల దగ్గర ఉన్న చేపలు వల నుంచి తప్పించుకున్నాయి. అలాగే ఎవరైతే ఇస్తరా నువ్వే ప్రభువు, నీదే, లేపావంటే నువ్వే, కలిపావంటే, కదిలిస్తున్నావంటే నువ్వే, నేను కాదు నాది కాదని నిరంతరం ఎవరుంటారో అటువంటి శరణాగతి పొందిన వారే ఈ మాయా వలయంలో నుంచి, అహంకార ప్రలోభమైన ఈ విష సర్పం నుంచి తప్పించుకోగలుగుతారు. అదే భగవంతుని పూజ. పాదాల చెంత చేరి నువ్వే రక్షకుడు అని ఉండడమే, అక్కడ పూలెట్టుకెళ్ళి పూజ చేయడం కాదు. ఏం పువ్వులుంటాయి అక్కడ? నేను నువ్వు అర్పించుకోవడమే పూజ. నేడు నీకు జీవితంలో కావలసింది ఇచ్చిన భక్తవత్సలుడు ఈవేళ నీకు ఏం కావాలో, నీకు ఏది ఇస్తే నీకు ఈ రోజు గడుస్తుందో పరమాత్ముడికి తెలుసు. దాన్ని ఇచ్చిన భక్తవత్సలుడు ఎప్పుడూ ఆ దేశకాలాలకు అనుగుణంగా నిశ్చయంగా ప్రసాదాన్ని ఇస్తూనే ఉంటాడు. ఈవేళ ఇచ్చిన వాడు రేపు ఇవ్వడా ఏమిటి? ఈవేళ ఇచ్చిన వాడు, రక్షించుకున్నవాడు రేపు కూడా అంతే కదా. ఆ ధైర్యం మనకు, అమ్మో ఇది ఉండదేమో, దీన్ని దాచిపెట్టుకుందాం, నువ్వు పూసి పెట్టుకుందాం, రేపటికి అనుకుంటాం. ఈ రోజు నీకు నీ చేత అనుభవించడానికి ఈశ్వర ప్రసాదంగా ఇవ్వబడింది, నిన్ను రక్షిస్తోంది. రేపు కూడా అంతే కదా, ఇంకా ఎందుకు చింత? కనుక భవిష్యత్తు కోసం వస్తువులు సేకరించుకొని దాచిపెట్టుకుందాం, మూట కట్టుకుందాం, ఆస్తులు నగలు గట్రా పెట్టుకుందాం అనేట్లు చింత వదిలేసి నీ బ్రతుకు భారాన్ని భగవంతుని పాదాల మీద మోపి జీవించు. ఎందుకు? ఈవేళ అన్ని ఇచ్చిన ఈశ్వరుడు రేపు ఇవ్వడా? ఎప్పుడు ఏది ఇవ్వబడినా అది ఈశ్వరుడు ఇచ్చిందే ఇవ్వబడింది. మా తాత సొమ్ము, మా అబ్బ సొమ్ము, నా సొమ్ము అని విర్రవీగుతున్నావు అహంకారమా? ఎవ్వరి సొమ్ము కాదు ఇక్కడ. నీ ప్రారంధంలో ఉన్నది నీకు ఈశ్వరుడు ఇవ్వబడింది, నీకు అందుతుందంటే. ఈ ఒక్క జ్ఞానం కలిగితే చాలమ్మా ఈ అహంకారం అనే సర్పం తొదముట్టడానికి. అందుచేత దేశకాలాలకు అనుగుణంగా ఎప్పుడెప్పుడు ఏదేది ఎవరెవరికి ఎలా ఇవ్వాలో అలా ఈశ్వరుడు ఇస్తూనే ఉన్నాడు. నాకెందుకు చింత? కనుక భవిష్యత్తు కోసం వస్తు సేకరణలు, ఆస్తుల సేకరణలు, వాటి మీద చింత వదిలిపెట్టు. నీ బ్రతుకు భారాన్ని ఆ భగవంతుని పాదాల మీద మోపి నిశ్చింతగా జీవించు. అంతే. ఆయన మీద భారాన్ని వదిలి నిశ్చింతగా జీవించగలిగిన వాడే దుఃఖరహితుడైన పరమాత్మ యందు చేరగలుగుతాడు. నేను భగవంతుని చేతుల్లో ఒక పనిముట్టు నగుదునుగాక. భావంతో తపస్సు చేయడం కూడా ఆత్మ సమర్పణ భావానికి మచ్చ తెచ్చే చర్య అని తెలుసుకో. నేను భగవంతుని చేతుల్లో పనిముట్టునండి అని కూడా అనుకోక్కర్లేదు. భగవంతుని చేతుల్లో భగవంతుడికి పనే ఉంది. పని ఏమన్నా ఉంటే పనిముట్లు కావాలి ఆయనకి. అవునా? మనం అవును, మనం భగవంతుని చేతుల్లో పనిముట్టులమే అనుకుంటాం. అది కూడా తప్పే. ఎందుకంటే అసలు నేను అన్నదే ఆయనది. ప్రత్యేకించి నేను ఒకడు లేచొచ్చి నీ చేతిలో పనిముట్టిన స్వామి, నువ్వు ఆడిస్తున్నావు స్వామి, నువ్వు కదిలిస్తున్నావు స్వామి అనుకునేవాడు అక్కడ ఎందుకుంటాడు? కదిలించుకుంటాడో, ఆడించుకుంటాడో, చంపుకుంటాడో వాడి ఇష్టం. అందుచేత నేను పరమాత్మ చేతిలో పనిముట్టును అనే నేను ఉంచుకోవడం కూడా ఆత్మ సమర్పణలో మచ్చ తెచ్చే చర్యే. అది ఆత్మ సమర్పణ కాదు. ఒక పనిముట్టుగా ఉండడానికైనా నువ్వెవరి? మరి ఇంక నేనెందుకు అంటే క్షణం కూడా నేను అంటూ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని తల ఎత్తనివ్వకుండా పూర్తిగా నది సముద్రంలో కలిసిపోయినట్లుగా ఆయనకు అంకితమైపోయి ఉండడమే నిజమైన శరణాగతి. దానికంటే అన్యంగా ఏది జరిగినా భగవంతునికి సమర్పణలో మచ్చ తెచ్చే చర్యే. అబ్బాయి ఎంత గొప్ప కండిషన్ చూడండి. మనం అనుకుంటామట మనం భక్తులు, ఆయన భగవంతుడు, మనం సేవకులు
ఆయన సేవ కోసం ఇవన్నీ చేస్తున్నాం, ఇదంతా ఆయన కైంకర్యంగా చేస్తున్నాం అనుకుంటారు విశిష్టాద్వైతులు. విశిష్టాద్వైతులు అంటే కేవలం వైష్ణవులే కాదు, శైవుల్లో కూడా విశిష్టాద్వైతులు ఉన్నారు. వాళ్ళు వీర శైవులు అంటారు. వాళ్ళన్ని శివుడు అంటేనే వాళ్ళు ఒప్పుకుంటారు, వీళ్ళు విష్ణు అంటేనే వీళ్ళు ఒప్పుకుంటారు. దాన్ని విశిష్టాద్వైతం అంటారు. ఎక్కువ మనకి ఇలాగా దక్షిణాదిలో మనకి ఎక్కువగా ఈ విశిష్టాద్వైతం అంటే వైష్ణవులనే తెలుసు. ఇంకా అలాగా ఇంకా దక్షిణం వైపుకి వెళ్ళిపోగా మన తమిళనాడు, కేరళ, కర్ణాటక మొదలైన చోట్ల చాలా ఘోరమైన విశిష్ట అద్వైతుడు శైవులు. వాళ్ళు భయంకరం. ఇక అసలు శివుడు తప్ప ఇంక ఏది అన్న వాళ్ళ తల నరికి పాడేస్తారు. వాళ్ళు శివ భవ హర అని తప్ప ఇంక ఏది అన్నా సరే అన్నవాడు తల నరికి అసలు తీసి పడేయడమే. అంత ఘోరమైనటువంటి విశిష్ట అద్వైతులు వాళ్ళు కదా. అనేవాడు అక్కడ ఎందుకయ్యా ఉండడం ఈ దరిద్రం అంతా, అనేవాడు ఎవడు లేడు అని అర్పించుకోవడమే అద్వైతము. అద్వైతంలో నేనుకి ఏ విలువ లేదు, నేనన్నదే లేదు, ఉన్నది ఆ పరమాత్మే. కాబట్టి ఈ భావం అహంకార రూపం కాబట్టి ఆత్మ సమర్పణకి తగింది కాదు. నేను ఆయన చేతిలో పనిముట్టుని, అది కూడా అహంకారమేగా. ఈ అహంకారం అంటే ఈశ్వర సేవకి పనికిరాదు. ప్రపంచంలో ఏదో సాధించాలని దానికి భగవంతునికి ఒక పనిముట్టు కావాలట. నువ్వు లోకంలో ఏదో సాధించాలి, దానికి ఈశ్వర నీ చేతిలో పనిముట్టుని స్వామి, ఈ కార్యం నువ్వే చేయిస్తున్నామని అహంకారం ముసిగేసేసుకుని గొప్ప భక్తుల్లాగా నడుస్తుంది. అక్కడ కూడా అహంకారం ఎలా దాక్కుని ఉందో చూపిస్తున్నారు చూడండి. భగవంతునికి ఒక పనిముట్టుని అగుదునుగాక అని సాధన చేసే అతని నిష్ట కూడా ఆత్మ సమర్పణ భావానికి ఒక మచ్చే అంటున్నారు మురుగునారు. అసలు నువ్వెవడివి? నీ సేవలు ఎవరికి కావాలి? నీ పనులు, నువ్వు చేసే పనుల వల్ల పరమాత్మ కొరిగేదేముంది? అతడి చేతిలో పనిముట్టుగా ఉండడానికి ఇంకేమన్నా పనుందా? నీ అహంకారాన్ని మేకప్ చేసుకొని నిలబెట్టుకోవడానికి నేను నీ చేతిలో పరికరాన్ని స్వామి అంటూ కొత్త ముసుగు వేసుకు తిరుగుతున్నావా? ఇంతకంటే గొప్ప శరణాగతికి మచ్చ ఒకటి లేదు, జాగ్రత్త చూసుకో అని మరి ఎంత కఠినంగా ఇక్కడ మనల్ని మేలుకొల్పుతున్నాడు. కాబట్టి నేను నీ పరికరాన్ని అన్నప్పుడు ఆ నేనెవరు? లేని నేను చేసే మాయా విన్యాసాలన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయి. అందుకే మమ మాయా దురచ్చయ అన్నాడు వాసుదేవుడు. నువ్వు పట్టుకొని ఉన్న వాళ్ళు ఈ మాయ నుంచి బయటపడగలరు తప్ప నన్ను విడిచారా మాయకు లోనై తీరవలసిందే అని చెప్పేశాడు. చక్కటి ఉపమానం కదది. అందుచేత భక్తుడు భగవంతుని సేవకుడుగా ఉన్నాను అన్న భావన లేకుండా మౌనంగా నిశ్చలంగా ఊరక ఉండడమే స్వరూపనిష్ట అంటే. నేను భగవంతుని సేవకుని, నేను భగవంతుని సేవించుకుంటున్నాను, నేను భగవంతుని పూజించుకుంటున్నాను, నేను సదా భగవంతుల్లోనే ఉంటున్నాను, భగవంతుడి పారాయణాలు చేసుకుంటూ ఉంటాను, భగవంతుడి పూజలు చేసుకుంటూ ఉంటాను, అందరం భగవంతుడి గురించే మాట్లాడుకుంటూ ఉంటాము. ఆహా ఎంత గొప్ప భక్తులు! ఇక్కడ ఈయన ఒప్పుకోవట్లేదు. ఈ భావము కూడా లేకుండా, నేనని అనకుండా అనుకోకుండా మౌనంగా నిశ్చలంగా ఊరికే ఉండు. అప్పుడు నీ అహంకారం ఊరికే తల ఎత్తి నేనొచ్చేసా అని విర్రవీగదు. అదే స్వరూపనిష్ట. ఆ స్వరూప జ్ఞానమే బ్రహ్మజ్ఞానం అని తెలుసుకో. అదే బ్రహ్మజ్ఞానం. భక్తి మార్గంలో తనను భగవంతుని సేవకుడని అనుకోవడం కూడా అహంకారమే. దాసోహం అంటారు, దాసులట, అదే అహంకారమే అంటున్నారు ఇక్కడ ఈయన. అప్పుడు ఆత్మ సమర్పణ సంపూర్ణం కాదు కదా. దాసుడిగా విడిగా ఉంటావు, ఆయన మరి యజమానిగా విడిగా ఉంటాడు. అప్పుడు పూర్ణం ఎట్లా అవుతుంది? ద్వైతమే కదా. ఈ అహంభావం లేకుండా ఊరికే ఉంటే అదే స్వరూపనిష్ట. దాసుడు లేడు కదా,
దాస్యం చేయించుకునే యజమానుడు మిగులుతాడు. కాబట్టి ఈ స్థితిలో అనుభవమయ్యే సత్తే అప్పుడు ఈ దాసుడి నేను అనే అహంభావం లేకుండా ఉన్నప్పుడు అనుభవానికి వచ్చే సచ్చిత్తే బ్రహ్మజ్ఞానము. అప్పుడు ఉంది కదా, పరమ మౌనంలో లేదు, ఉందమ్మా. ఉండడము ప్రకాశించడం అంటే తెలియడం ఉందా, అదే బ్రహ్మజ్ఞానం, అద్వైత బ్రహ్మజ్ఞానం. ప్రపత్తి మార్గంలో అవలంబించే ఉపాయం ఇదే, శరణాగతి పొందేవాడుకి ఉపాయం ఇదే. నేను నీ దాసుడని కూడా నేనని అనక అసలు అంతే, నాకు ఈ నేనన్న వాడికి ఉనికే లేదు, ఉన్నది పరమాత్ముడే, ఉన్నది పరమాత్ముడే అనుకుంటూ ఉండమని కాదు, అని తెలుసుకుని అయి ఉండు. అదే ప్రపత్తి. ఇక భగవంతుడు ఒక్కొక్కరి హృదయంలో తానే ఉండి వారి వారి ప్రారబ్ధానుసారం నడిపిస్తాడు. కనుక ఆ హృదయ స్థానంలో కదలక అనన్య భావంతో నిశ్చింతగా ఉంటే మనకి జరగవలసినవన్నీ ఏ లోటు లేకుండా జరిగిపోతాయి. భగవంతుడు మనం మరి వేరువేరు రూపాలతో ఉన్న వారి హృదయాలలో భగవత్ శక్తే పనులు చేస్తోంది అనుకుంటున్నాం కదా, అనుకుంటున్నామా? భగవంతుడు ఒక్కొక్కరి హృదయంలో, అంటే నీ హృదయంలో, నా హృదయంలో, వారి హృదయంలో, వీరి హృదయంలో, అందరి హృదయంలోనూ తానై ఉండి వారి వారి ప్రారబ్ధానుసారం ఆ శరీర ప్రారబ్ధానికి అనుగుణంగా పరమాత్మ యొక్క మహాశక్తి నడిపిస్తోంది. అవునా? కనుక ఇక ఆ హృదయ స్థానంలో కదలకుండా ఉండు, నిశ్చింతగా ఉండు. మనకి జరగవలసిందంతా ఏ లోటు లేకుండా అంతా భగవంతుడే చేసుకుంటాడు. నువ్వు చూస్తూ ఉండవయ్యా, నీ చాకరీలన్నీ నేను చేస్తాను అన్నాడుగా. ఊరికే అలా కూర్చో అర్జున, రథంలో కూర్చో, నేను సారథిని నడిపిస్తాను, జాగ్రత్తగా నడిపిస్తా. ఎక్కడ గొయ్యుందో, ఎక్కడ నుయ్యుందో, ఏ బాణం ఎప్పుడు వచ్చి నిన్ను పొడుచుకుంటే ఆ బాణాన్ని నుంచి నేను ఎలా తప్పించాలో అన్ని నేను చూసుకుంటా, నిశ్చింతగా కూర్చో అని మరి ఆ రథంలో కూర్చోబెట్టాడా అర్జునుణ్ణి. తాను సారథై సమయానుకూలంగా చమత్కారంగా ఆ ఇంద్రియాలని గుర్రాలని నడిపిస్తూ ఆ బుద్ధిని చక్కగా అజ్ఞానం అహంకారం రానివ్వకుండా ఏది అతడిని బాధించకుండా కాపాడుకోలేరు రణరంగంలో. పార్థసారథి ఏం చేశాడు? కాబట్టి నేను నాది అని అనకుండా నిశ్చింతగా ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ అఖండ ప్రకాశమందు కదలకుండా, రెండో భావం లేకుండా నిశ్చింతగా ఉంటే మనకి జరగవలసిన వాటిలన్నిటిని ఏ లోటు లేకుండా ఆయనే చక్కగా నడిపించుకుంటాడు. ఇంతకంటే గొప్ప అభయం ఇంకోటి ఉంటుందమ్మా? దీని మీద నమ్మకం లేక మనం వాళ్ళ మీద, వీళ్ళ మీద, ఆ వస్తువుల మీద, ఈ వస్తువుల మీద, ఆ వ్యక్తుల మీద, ఈ వ్యక్తుల మీద నమ్మకం పెట్టుకుని వమ్మైపోతున్నాం. సత్యం తెలిస్తే ఇక దేని మీద పెట్టుకుంటావు నమ్మకం? నీ హృదయంలో స్ఫురత్ రూపమై ఉన్న పరమాత్మని గట్టిగా పట్టుకుని ఉంటావంతే, అదే అభయం. నారు పోసిన వాడు నీరు పోయాడా అనే సామెత ప్రకారం తనను సృష్టించిన భగవంతుని మీద దృఢమైన నమ్మకం కలవారు ఇంకెందుకు ఏడుస్తారు? అడిగానా ఏమిటి పుట్టించాడు, ఎందుకు పుట్టించాడో దాన్ని వాడే పోషించుకుంటాడో, తుంచుకుంటాడో, పెంచుకుంటాడో అని తెలుసుకున్నవాడు భగవంతుని మీద దృఢమైన నమ్మకం గలవాడే ఇక శోకించడు. తాను నాటిన చెట్టు నీరు లేక ఎండిపోతే ఆ దీనమైన దృశ్యాన్ని చూసే బాధ్యత చెట్టు నాటిన వాడికి ఉంటుందా లేదా? ఒక మొక్క వేశాను, అది బతికింది, కాస్త నీళ్లు పోసాం, చిగురిస్తూనే ఉంది, నువ్వు మర్చిపోయావు దానికి చూడడం. ఒకనాడు చూసరికి ఎండిపోతుంది, ఇప్పుడు జాలేసి అయ్యో 2 రోజుల నుంచి నీళ్లు పోయటేదే వెలుగుండకి, కాస్త నీళ్లు పోద్దాం అని నీకు ఎవరన్నా చెప్తారా? పరిగెత్తి పెడి పోసేస్తావా? ఒక మొక్క నాటి అది నువ్వు నీళ్లు పోయకపోతే మరి వాడిపోతుంటే అయ్యయ్యో దీనికి నీళ్లు లేవే అని పరిగెత్తుకెళ్ళి నువ్వు తాగే నీళ్ళైనా పట్టుకెళ్ళి దానికి పోస్తావు కదా.
మరి నీకే నువ్వు నాటిన చెట్టు మీద ఎంత ప్రేమ ఉంటే నిన్ను పుట్టించిన వాడికి నువ్వు వాడిపోతుంటే, నువ్వు నశించిపోతుంటే నీ మీద ప్రేమ ఉండదా? కాబట్టి ఆ పరమాత్మ యొక్క రక్షణలో ఉన్న వారికి ఏ చింత ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఆయన ఇస్తాడు. ఆ దీనమైన చెట్టుని చూసేటువంటి ఆ చెట్టును నాటిన వాడికి దాని దీనత్వం తెలుస్తున్నట్లే భగవంతుడికే నీ దివ్యత్వం, నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు, ఆయన చూసుకుంటాడు. ఆయనది నేను కాదు, నాది కాదు అని ఎంత 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 నువ్వు అణిగి ఉంటావో అంత అంత శాంతి నువ్వు పొందుతూ ఉంటావు, భయరహితుడివై ఉంటావు. లోకాలు ప్రాణులన్నీ ఒక మర్జీ చెట్టు కొమ్మలు ఆకులు వంటివి అని చెప్పాడుగా. ఊర్ధ్వమూలం అధశాఖం అంటూ అశ్వత్థం ప్రాహురవ్యయం. ఈ లోకాలును పావినండి, ఈ లోకాలును దానిలో ఉన్న ఈ ప్రాణులన్నీను ఒక మర్రి చెట్టు కొమ్మలకు ఉన్న ఆకులు లాంటివి. ఆ మర్రి చెట్టు ఊడలదండి, ఎంత విస్తరించి ఉందో కదా, దానికి ఉన్న ఆకులు లాంటివిట ఈ లోకాలను, దీనిలో ఉన్న ప్రాణులన్నీను. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసేస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అధస్య ఊర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రదాః విషయ ప్రవాలాః. అదంతా అదే అదే అశ్వత్థ వృక్షం ఇదే. ఈ లోకాలను, ఈ లోకాల్లో ఉన్న ప్రాణులన్నీను ఒక విస్తరించి ఉన్న మర్రి చెట్టు యొక్క కొమ్మలు ఆకులు లాంటివి. వాటికి ఈశ్వరుడే వేరు. అవునా? పరమాత్మ అనేటువంటి ఆ మహాశక్తి వేరే ఉండకపోతే దానికి సత్తా ఏది? అంత వ్యాపించి ఉన్న చెట్టుకి కూడా ఆధారమైన శక్తే కదా దాన్ని వ్యాపింపచేస్తోంది, విస్తరింపచేస్తోంది. కాబట్టి అతడికి పరమాత్ముడే వేరు ఆ వృక్షానికి. కనుక ఈశ్వరుని కల్పించేవన్నీ ఈశ్వరుడైన వేరు నుండి మొలిచిన లోకాలు ప్రాణులైన వృక్షాలన్నిటికీ చేరుతాయి. మూలానికి నీరు పోస్తే చెట్టులోని అణువణువుకి ఆ నీరు అందినట్లు నేను అన్న తలంపుకి మూలమైన ఈశ్వరుని పట్టుకుని ఉంటే ఇక ఈ నేనుకి మేనుకి కావలసిందంత పోషణ ఆయన నుంచే, నిజంగా కూడా ఆయన నుంచే అందుతోంది. నేను నాది అనుకున్నావు, ఈశ్వరుని పట్టుకుని ఉంటే ఆ దేవీయ శక్తి సదా సదా సంరక్షించుకుంటుంది. కాబట్టి కనుక ఈశ్వరుడికి నువ్వు ఏది ఈశ్వరార్పితమని ఏది అర్పించినా ఈశ్వరుడి నుంచి వేరుగా కనిపిస్తున్నటువంటి ఈ లోకాలన్నిటికీ ఆ అర్పణ అందుతుంది. మూలానికి నీరు పోస్తే చెట్టుకు అంతటికి అందినట్లు ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరుడికి అర్పిస్తే నేను నాది అన్నదంతా చిత్తం నుంచి తొలగిపోతే అప్పుడు అంతా ఈశ్వరుడిదే, ఈశ్వరుడిదే, ఈశ్వరుడే. ఈ చెట్టుగా అణువణువు ఈశ్వర శక్తి నిండి ప్రవహిస్తుంది. ఆకులో, పువ్వులో, కాయలో, పిండిలో ప్రతి దానిలో ఈశ్వర శక్తి నిండి ప్రవహిస్తున్నప్పుడు మరి నీకు మూలం ఈశ్వరుడైనప్పుడు ఆ మూలమైన ఈశ్వరుని ధ్యానిస్తూ ఉంటే ఈ నేనన్నే అహంకారపు వృక్షము నిండా ఈశ్వర శక్తే ఉన్నది అన్న అనుభవం నీకు కలుగుతుందమ్మా తల్లి. ఆ చెట్టు కనపడుతుంది, దానికి నీళ్లు పోయడం కనపడతాయి మనకి. ఎందుకు చెప్పారు ఆ ఉదాహరణ? నీకు నేననే ఈ దేహమనే వృక్షానికి మూలము ఈశ్వరుడే. అది అతడు హృదయంలో చైతన్య స్వరూపుడే, ప్రకాశ స్వరూపుడే పెరుగుతున్నాడు. అతడిని స్మరిస్తూ ఉంటే ఆ స్మరణే ఆ నీటి వంటిది, ఆద్యధారయ, శ్రోతశాసనం, సరళ చింతనం అని చెప్పారుగా భగవాను. ఆ మూలాన్ని పట్టుకుని సదా సదా స్మరిస్తూ ఉంటే వేరుకు నీరు పోస్తే వృక్షానికి అందినట్లు నీకు మూలమైన పరమాత్మని స్మరిస్తూ ఉంటే ఆ మహాశక్తి నిన్ను ప్రతి క్షణము రక్షించుకుంటూ ఉంటుంది.
ఆత్మ సమర్పణ మర్రి చెట్టు వేరుకి నీళ్లు పోయడానికి సమానం అంటున్నారు. ఇది మర్చిపోయి తాను ప్రాణులకు సేవకుండని భావిస్తే, నేను వారికి ఇంత సేవ చేస్తున్నా, వీరికి ఇంత సేవ చేస్తున్నా, వీరికి దానం చేస్తున్నా, వారికి దానం చేస్తున్నా, నా అంత ధర్మాత్ముడు లేడు, నన్ను ఊరందరూ పొగుడుతున్నారు, నేనింత గొప్పవాణ్ణి, నేనంత మంచివాణ్ణి అనుకుంటూ నీ అహంకారానికి నువ్వు బాగా మేత పెడుతున్నావు, పనికి మారిన మేత. అవునా? కాబట్టి తాను ప్రాణులకు సేవకుండని ఇంత మంచివాడిని అంత మంచివాడిని భావించి దానిలో నిమగ్నుడైపోతే అది ఆకులకి కొమ్మలకి నీళ్లు పోయడానికి సమానం. ఆకులకి కొమ్మలకి నీళ్లు పోస్తే ఆ చెట్టు బ్రతుకుతుందమ్మా? వేరుకి నీళ్లు పోస్తే బ్రతుకుతుందా? ఆ తనకి ఈశ్వరునికి అర్పించుకుంటే, తన్ను తాను ఈశ్వరుడికి అర్పించుకుంటే లోకానికి చెట్టు చేమలకి కూడా నిజమైన సేవ చేసినవాడు. నిన్ను నువ్వు ఈశ్వరుడికి సమర్పించుకో, లోకానికి లోకంలో ఉన్న జీవులందరికీ సేవ చేసిన వాడు అవుతావు. అదేంటంటే నన్ను నేను ఈశ్వరుడికి అర్పించుకుంటే నేను లోకానికి సేవ చేసిన వాడిని ఎలా అవుతాను? ఈశ్వరుడికి అర్పించుకున్నప్పుడు చెట్టుకు నీరు పోస్తే ఆ నీరు చెట్టుకంతా అందినట్లు నేను ఈశ్వరుడికి అర్పించేస్తే నేను కూడా ఈశ్వరమయమైపోయి లోకాలకు అన్నిటికీ రక్షణనిస్తుంది. నేనుని ఈశ్వరుని నేనుగా చేసేయి, అంతే. ఈశ్వరుడై కూర్చుంటావు. అప్పుడు మరి ఈశ్వరు నుంచేగా లోకాలన్నిటికీ శక్తి అందుతుంది. కానీ తాను ఈశ్వరునికి అర్పించుకుంటే లోకానికి సేవ చేసినట్లే, చెట్టు చేమలకి నిజమైన సేవ చేసిన వాడు అవుతావు. అన్నిటికీ క్రిమి కీటకాలతో సహా సమస్తానికి నిజమైన సేవకుడెవడంటే తన్ను తాను ఈశ్వరార్పణం చేసుకున్నవాడే. ఇంత మహిముందమ్మా, నేను నాది అనకుండా ఈశ్వర అని నిలిచి ఉండడంలో ఇంత ఘనత ఉంది, ఇంత విలువైంది ఇది. అది ఎవరి సహాయం అక్కర్లేదు లోకంలో నుంచి. ఏ దేశంతో, ఏ కాలంతో, ఏ పరిస్థితితో పని లేదు. పని లేకుండా నేను అన్న భావన ఎక్కడి నుంచి కలుగుతోందో ఆ మూలంలో హాయిగా నిలిచి ఉండు. అప్పుడు క్రియాకలాపాలన్నీ అయాచితంగా జరుగుతూ ఉండడాన్ని నువ్వు సాక్షిగా చూడగలుగుతావు. అప్పుడే సుస్థిరంగా నీ స్వరూపమైన పరమాత్మలో నిలవగలుగుతావు. ఇక్కడ కొందరు భగవాన్ రచించిన ఉపదేశాల శ్లోకం 5వ శ్లోకం ఏమిటి అన్నపూర్ణ? గుర్తుకు రాదు. జగతైసధి యుక్త సేవనం అష్టమూర్తి దేవ పూజనం. అష్టమూర్తులు సర్వము ఆ ఈశ్వరుడే. అష్టమూర్తులు తెలుసు కదా, పంచభూతాలు 5ను, సూర్యచంద్రుడు, జీవుడు. అవునా? అంటే మనోబుద్ధుడు, జీవుడు, అంటే నేననే జీవుడు. ఈ 8 కూడా ఈశ్వరుడే. పంచభూతాలు 5 ఈశ్వరుడే. ఈ మనోబుద్ధులు ఈశ్వరుడే. దీని యందు నేను అన్నవాడు కూడా ఈశ్వరుడే. లేకపోతే ఈ జగత్తంతా, పంచభూతాత్మక జగత్తంతా ఈశ్వరుడే. సూర్యుడు, చంద్రుడు ఈశ్వరుడే. ఇవన్నిటినీ తెలుసుకుని నేను కూడా ఈశ్వరుడే అని ఉండడం నిజమైన పూజిత. అష్టమూర్తి బృద్దేవ పూజను. జగత్తే ఈశ్వరుడు అని తెలుసుకుని అష్టమూర్తి స్వరూపమైన ఈ జగత్తంతా ఈశ్వరమయమే అని ఈశ్వర అని ఉండడమే. అష్టమూర్తుల సర్వమయి ఈశ్వరుడని దృష్టితో కృత సేవ దేవతా పూజ, అది నిజమైన దేవతా పూజ అనే ఉపదేశాలు దీనికి భిన్నంగా ఉంది అని ఆశ్చర్యపోవచ్చు. అయితే ఇది నిజం కాదు, భేదమేమీ లేదు. కనిపించే ఈ లోకాలన్నీ ఈశ్వరుని రూపమేనని సేవించడం తన చిత్తశుద్ధికి నిష్కామ పూజ అనే పై శ్లోకం బోధిస్తుంది. నీ చిత్తం శుద్ధి పొందాలంటే నేను కాదు, నాటి కాదు, ఈ జగత్తంతా, ఈ పంచభూతాలు ఈశ్వరుడే, ఈ సూర్యచంద్రుడు ఈశ్వరుడే, నేను ఈశ్వరుడిదే అన్న భావన మనకి స్థిరపడ్డానికి. అవునా? మరి అలా అంటే అదే కదా స్థిరపడుతుంది. స్థిరపడడానికి బోధించారు. జగజ్జీవులను దైవం భావించడం తన మనఃకల్పితమే కాని
ఆత్మను దర్శించడం వల్ల కాదు, జగత్తు జీవుడు కూడా దైవమే అని దర్శించాం. దర్శించినంత మాత్రాన ఆత్మజ్ఞానం కలిగిందా? కలగదు. జగత్తుని నన్ను దేవుడుగా భావించే నేనెవరు అన్న దగ్గరికి వస్తే తప్ప మోక్షం రాదు. మంచిదే, ఈ మాలిన్యం అంతకన్నా ఉండకుండా ఉంటుంది. కానీ ఇది కూడా ఈశ్వరుడే అన్నది కూడా ఎవరికి? నాకు. ఆ నేనెవరని ప్రశ్న వస్తే తప్ప మోక్షం లేదు. ఎందుకంటే జగత్తుని జీవుణ్ణి సూర్యచంద్రుడిని ఈశ్వరుడుగా భావించడం కూడా మనోకల్పనే కదా. అనుకునేవాడు ఉండాలి కదా. కానీ మనోకల్పనే అవుతుంది గాని ఆత్మదర్శనం కాదు కదా. ఇటువంటి సేవల చేత కలిగే చిత్తశుద్ధి తన మంచికే గాని ప్రపంచానికి కాదు. అంతా దేవుడేనమ్మా, అంతా దేవుడే అమ్మా అని ఏదో పెద్ద భక్తుల్లాగా వేషం వేసుకోవడానికి కాదు, నీ మంచికే. ఎందుకంటే దేనితోటి కూడా నువ్వు కయ్యం పెట్టుకోకుండా ఉంటావు, రాగద్వేషాలు పెట్టుకోకుండా ఉంటావు. అప్పుడు నీ అంతఃకరణ శుద్ధిగా ఉంటుంది. అయితే మరి ఆత్మసమర్పణమైన అహంకార త్యాగంతోనే జీవ ఈశ్వర జగత్తు అనే మర్రి చెట్టు వేరుకి నీరు పోసిన వాడినైతేనే లోకానికి నిజమైన మేలు చేసిన వాడనవుతాను. బాగా వినాలి ఇక్కడికి ముక్క. ఇప్పుడు అర్థమైందా? ఇది జగతి ఈశ్వరి యుక్త సేవన బట్టి జగత్తంతా ఈశ్వరుడే, నేను ఈశ్వరుడే అన్న భావన వల్ల నేను నాది అనే ప్రత్యేక అహంకారం పోతుందమ్మా. కానీ అక్కడ అంతా ఈశ్వరుడే అని భావించే నేను ఉంటుంది. ఆ నేను కూడా అసలు ఇలా భావించే నేనెవరు అని ఆత్మసమర్పణైన అహంకార త్యాగంతో జీవేశ్వర జగత్తు అనే మర్రి చెట్టు వేరుకి నీరు పోసిన వాడైతేనే ఈ లోకానికి నిజమైన మేలు చేసిన వాడవుతాడు. అట్లాగా వివేకంతో చూచినట్లయితే రెండు ఉపదేశాలు విరుద్ధాలు కావు. ఉపదేశాలు విరుద్ధాలు ఎట్లా అవుతాయి అంటే, ఈశ్వరార్పితమై ఉంటేనే సమస్త జగత్తులకి మేలు కలుగుతుంది. నాకు మేలుతో పాటు నేను అన్నవాడికి నిజమైన సుఖం, శాంతి, శాశ్వత ఆనందం కలుగుతుంది. దానితో పాటు జగత్తుకంతటికి నేననే అహంకారం లేచి ఏ కీడు తలపెట్టే దరిద్రం తప్పుతుంది. ఇలాంటి నేననే వాళ్ళ యొక్క కీడు అజ్ఞాన భావాలే కదా లోకానికి కీడు. అవునా? మరి ఎవరున్నారు? అజ్ఞానులు, రాక్షసులు, క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కడున్నారు? నేననే అహంభావం నుంచి పుట్టిన వాళ్ళు చేసే క్రియలే కదా. మరి ఒక్క నేను తన స్వరూపమైన పరమాత్మకి అంకితమైతే వాడు అజ్ఞానమైన నేను కాకుండా ఉండడం చేత వాడి వల్ల లోకానికి కీడు జరగదు. అర్థమైందా? లోకానికి కీడు జరగదు, నీకు శాంతి తొలగదు. పట్టుకో, నీ హృదయంలో చిత్ స్వరూపం ఉంది, ప్రకాశిస్తోంది. దాని యందు నేను అని అనకుండా ఉండు అని ఇక్కడ మనకి శరణాగతి అన్న దాని గురించి కర్తృత్వ భావము రహితం అవ్వడానికి ఈ ఉపాయాలు చెప్పారమ్మా. ఈ ఉపాయాల్లో ఎవరికి ఏది బాగుంటే అది తీసుకోండి. అన్ని ఉపయోగకరమైనవి, మనం ఎంతో అంతో ఆచరిస్తున్నవే, పూర్తిగా కాకపోయినా. కాబట్టి అన్నిటికీ మూలం ఏమిటి అంటే మిగతావన్నీ ఆచరించినా ఆచరించకపోయినా నేనని అనుకోకుండా అలా ఉంటూ ఉండే కాలాన్ని పెంచుకోవడమే. అదే నిజమైన జగత్తు సేవ, అదే నిజమైన ఈశ్వర సేవ, అదే నిజమైన శాంతి. అది ఇక్కడ కర్తృత్వ భావన రాహిత్యం వల్ల కలిగేటువంటి సచ్చిత్ సుఖం. దాన్ని చెప్పి ఇప్పుడు అకర్మ అనే అంశాన్ని చెప్తున్నారు. అకర్మ అనే అంశం ఒక చిన్న వాక్యంతో చెప్పారు, కానీ చాలా పెద్ద అర్థం. కర్మలు చేసినా చెయ్యకపోయినా కర్మలను చేసే కర్తని నేను అనే బంధ రూపమైన
అహంకారం నశించడమే నైష్కర్మ్య సిద్ధి పొందినట్లు. నువ్వు పనులు చేసినా చేయకపోయినా నేను చేశాను, నేను చెయ్యలేదు అనే బంధరూపమైన అహంకారం లేకపోతే నీకు నైష్కర్మ్యం సిద్ధించినట్లే. చేసినా చేశాను అని అనుకోకుండా, చెయ్యకపోతే అయ్యో చెయ్యలేదు అని అనుకోకుండా, అనుకునేవాడే లేని ఆ పరమ మౌనంలో నిలిచితే అదే నైష్కర్మ్య సిద్ధి అంటున్నారు. అది అకర్మ. నైష్కర్మ్య సిద్ధి అంటే సకల కర్మను వదిలిపెట్టి ఏం చేయకుండా అలా ఉండమని కాదు. అలా అనుకుంటారన్నమాట, ఏమి చేయకుండా అలా ఉండు అని. ఎక్కడుంటావు అలా? నీ హృదయంలో నువ్వు ఉంటావు. ఈ శరీరం దాని ప్రారంధానికి ఆ మహాశక్తి ఆడించేస్తూనే ఉంటుంది. ఏం పని చేయకుండా అలా కర్లాగా బీసిపోయి కూర్చోవడమేమో అనుకుంటారు లోకులు. ప్రజల అభిప్రాయం అది నిజం కాదు. కర్తృత్వ నాశనమే నిజమైన కర్మ నాశనం. నేను చేస్తున్నానన్న భావన లేకుండా ఈ దేహంతో ఇంద్రియాలతో చేయబడే పనులన్నీ అవలీలగా ఆ మహాశక్తి ఆధీనంలో జరుగుతున్నాయని తెలుసుకొని ఉండడమే కర్మనాశనం. నిష్కామ్య కర్మ అన్న నైష్కర్మ్య సిద్ధి అన్న ఇదేనని శ్రీ భగవాన్ ఉపదేశంలో వివరించారు. నిష్కామ కర్మ అన్న నైష్కర్మ్య స్థితి అన్న ఇదే. కర్తృత్వ భావం లేకుండా, నేను నాది అనకుండా అనుకోకుండా ఉండు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఎప్పుడు ఏది వచ్చినా నేను చేశానని గాని చేయలేదని గాని అనుకోకు. అప్పుడు ఈ శరీరంతో చేయబడే ఏ క్రియల యొక్క ఏ ఫలితాలు కూడా నిన్ను బాధించవు, ఇతరుల్ని బాధించవు. నేనొస్తేనే అహంకారం బొసలు కొడుతుంది. అది ఎన్ని వికృతి శేషలన్నా చేస్తుంది. కాబట్టి అక్కడికక్కడే నిద్రలో ఎలాగూ లేదు, మెల్లుకు వచ్చిన క్షణంలోనే అఖండ శక్తి యొక్క ప్రకాశం నీ చేత గుర్తెరగబడి దానిలో నిలిచి ఉండు. ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఆ పనులన్నీ చేస్తూనే ఉంటాయి. కానీ అక్కడ నేను చేశా, నేను చెప్పా అనేటువంటిదే లేకపోతే అదే నైష్కర్మ్య సిద్ధి, అదే అకర్మ అంటున్నారు. దానికే మనకి భగవద్గీత 4వ అధ్యాయంలో కర్మణ్యః కర్మ పశ్యేత్ అకర్మణి చ కర్మయః. కర్మలలో కర్మని చేసేవాడిని చూస్తూ ఉండడమే అకర్మ. ఆ శ్లోకాలు చాలా అర్థం అవడానికి ఎంతో 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 మళ్ళీ 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 చదువుకుని 20వ శ్లోకం 22వ శ్లోకం మళ్ళీ మళ్ళీ చదువుకుంటుంటే కర్మణ్యః కర్మ పశ్యేత్ అకర్మణి చ కర్మయః. కర్మణ్యః బోద్ధవ్యం. ఈ కర్మల యొక్క గతులను తెలుసుకోవడం చాలా కష్టం. ఏది కర్మో ఏది అకర్మో తెలియదు. మనం నేనని చేసేస్తూ కూడా నేను కాదు నాది కాదు అనుకుంటున్నాను కదా అని మాయ కప్పేస్తుంది. చాలా కష్టం. చాలా సూక్ష్మంగా అహంభావన నశించిన వాడు తప్ప కర్మలలో అకర్మని తెలుసుకుంటూ అకర్తగా ఉండడం జరుగుతూ ఉంటాయి. ఎక్కడా నేను కర్తనన్న భావన కొంచెం కూడా తగులుకోకుండా ఉన్నాం. యహ పశ్చేత్, అది అలా చూడగలిగిన వాడే అకర్తగా ఉంటాడు. సో మరి ఇష్టమో మనం అనుకుంటాం నేను కాదు నాది కాదు అనుకుంటున్నానని అంటాము, కానీ అయిపోతూ ఉంటాం. కర్మలలో అకర్మని చూడాలి, అకర్తని చూడాలి. కర్మలు అలా అవుతూ ఉంటాయి. ఇక్కడ నేనన్న కర్తృత్వ భావన లేకుండా చూసుకోవడమే 4వ అధ్యాయం. అది ఎవరికైనా ఓపికంటే సత్యం తెలియాలనుకుంటే 1-2 సార్లు బాగా చదువుకుంటే తెలుస్తుంది. యథార్థ గీతలో చెప్పారమ్మా. యథార్థ గీత ప్రతి దానిలో అదే చెప్తున్నాము. ఇంకా మనకి ఇంకా సంక్షిప్తంగా దొరకాలి అంటే నీకు భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఈ 20వ శ్లోకం 21వ శ్లోకం అవి 2 ఉంటాయి. ఆ 2 శ్లోకాలని 2-3 సార్లు తిరగేసి చూస్తే ఈ శ్లోకాల యొక్క అర్థం ఇదేనమాట. అది ఏమిటో నైష్కర్మ్య సిద్ధి. అకర్మ. అకర్మ అంటే ఇప్పుడు ఏం తెలిసింది మనకి? ఏం తెలిసిందమ్మా? కర్మల్లో చూసుకోవడం అంటే తాను చేస్తున్నప్పుడు కూడా మనం ఏమి అనుకోకుండా జరుగుతున్న దాని పట్ల మన ఎరుకత్తే. అంతే.
జరుగుతున్నదల్లా జరుగుతూనే ఉంటుందంతే. ఇక్కడ ఉంటుంది. జరిపించేవాడెవ్వడూ లేడు, నేను అన్నది లేదు అక్కడ అని నిరంతరం చూసుకుంటూ ఉండడం. అకర్మణస్య వేర్ధవ్యం. వేర్ధవ్యం కర్మణ గహనం. చాలా కష్టం దీన్ని, కానీ జాగ్రత్తగా చూసుకున్నవాడే అకర్తగా ఉంటాడు. ఎక్కడ అలవాటు బిగినింగ్ లో మాటికి కలిసిపోతూ ఉన్న ప్రతి క్షణం ఎరుకుతో దాని నుంచి మనం విడిపోతూ ఉండాలి. మాటికి విడిపోతూ ఉండాలి. అకర్మ కాదు, నాది కాదు అని మాటికి ఉండాలి. మననేమి ఊరుకోదుగా, హస్సున బుస్సున లేచి వచ్చేస్తుంది. అది రాకుండా చూసుకోవాలి అని చెప్తూ ఆత్మ సమర్పణ. ఆ కర్మ గురించి ఒక్క పాయింట్ లో పెద్ద రహస్యాన్ని చెప్పారు. ఇక్కడ మరి ఆత్మ సమర్పణ ఒక్కటి సెంటెన్స్ ఒకటి చెప్పేసి ఈ రోజు కాపుతానమ్మా. ఆత్మ సమర్పణ, ఎవరైతే నేను అనే అహంకారాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తారో అతనికి ఇక్కడే ఇప్పుడే ఈశ్వరుడు తనను తానే అర్పించుకుంటాడు. ఈశ్వరుడే మనకు అర్పించుకుంటాడట తన్ని. ఎప్పుడైతే ఎవరైతే నేను అనే అహంకారాన్ని ఈశ్వరుడికి ఈశ్వరా నువ్వే అని నువ్వు అర్పించుకుంటావో అతడికి ఇప్పుడిక్కడే ఈశ్వరుడు తన్ను తాను అర్పించుకుంటాడు. అంటే అక్కడ ఏమిటనమాట, ఏదో చేసేస్తాడు అనుకోకండి. ఈ నేను ఆయనకి అర్పించుకున్న తర్వాత ఈ నేను కూడా ఈశ్వరుడు అయిపోతుందంతే. ఆయన వచ్చి నీకు సేవ చేస్తాను మనకు అర్పించుకుంటాడు అనుకుంటున్నారేమో. కాదు, వీడు ఈశ్వరా నువ్వే నీదే అన్న తర్వాత ఇక వీడు ఈశ్వరుడు అయిపోతాడు. అట్లాగా అర్పించుకున్న జ్ఞానులే శివానంద అనుభవ సాగరంలో మునిగి తేలుతారు. పూర్తిగా మళ్ళీ తల ఎత్తకుండా అర్పించుకోవాలి. వారే శివానంద సాగరంలో మునిగి తేలుతూ ఉంటారు. దాన్నే పరాభక్తి అంటారు. పరాభక్తి జ్ఞానము వేరుగా అభిన్నములై ఉండే అపురూప సత్యాన్ని ఇక్కడ ప్రబోధించారు. పరాభక్తి జ్ఞానమును. పరాభక్తి అంటే తనకంటే వేరు ఏది అఖండ శక్తికి అంకితమై ఉండడం.